సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట కామన్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డూను 5,50,000 రూపాయలకు టీకేఆర్ గోపాల్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గత 12 సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఏటా లడ్డూ వేలంపాట నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం 5,50,000కు గోపాల్ రెడ్డి దక్కించుకున్నారని, వీటితో పాటు 5 వెండి నాణాలకు కూడా వేలంపాట వేయడం జరిగిందని తెలిపారు. వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ శివాలయం క్రాస్ రోడ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇప్పుడు మా యొక్క గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు. మరి నిమజ్జనానికి బయలుదేరే ముందు మరి మా యొక్క గణనాథుని లడ్డూ వేలంపాట నిర్వహించడం జరిగింది. మరి ఆ లడ్డూ వేలంపాటలో మరి టీకేఆర్ గోపాల్ రెడ్డి గారు వారు 5,55,000కు మరి లడ్డూను వేలంపాటలో దక్కించుకున్నాడు. మరి వారికి మా యొక్క కమిటీ తరఫున మా గణేశుని యొక్క అష్టైశ్వర్యాలు వారికి కలిగించాలని, మరీ వచ్చే సంవత్సరము మేము ఇదే విధంగా మా కమిటీ తరఫున పెద్ద ఎత్తున గణేశుని ఈ యొక్క ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని మా కమిటీ తరఫున మేము కోరడం జరుగుతుంది. మరి ఇక్కడ మాకు అన్నదాన కార్యక్రమం కానీ, మరి ఇక్కడ విగ్రహదాత కానీ మరి వాళ్ళందరికీ మా యొక్క కమిటీ తరఫున సన్మానం చేసి, వారితో పాటు ఇక్కడ గణేశునికి ప్రతి సంవత్సరం లాగానే 5 వెండి కాయిన్స్